ఒరిస్సాలో ముందు భారతీయ జనతా పార్టీ బీజేడీతో కలిసి వెళ్లాలన్న ప్రయత్నం చేసింది. ఎట్లాగా 2/3 వంతు సీట్లు పార్లమెంట్లో బీజేపీ తీసుకునేటట్టు పార్లమెంట్ స్థానాలు, 1/3 వంతు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేటట్టు. రివర్స్లో 1/3 వంతులో ఎంపీ సీట్లు బీజేడీ తీసుకునేటట్టు, 2/3 వంతు పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు తీసుకునేటట్టు బీజేడీ వాళ్ళు బీజేపీతో దాదాపుగా చర్చలు ఫైనల్కి అయిన దశలో చివరి నిమిషంలో పాండ్యన్ ఎవరైతే నవీన్ పట్నాయక్ బిడ్డలు ఎవరు వారసత్వం కాదు కాబట్టి, అంటే ఆయన అట్లాగా తను ఆ బ్రహ్మచారిగానే ఉండిపోవడంతో ఏం లేకపోయేటప్పటికి తన తర్వాత తన వారసుడు ఓ రకంగా రాజకీయ వారసుడుగా పాండ్యన్ని ఎంపిక చేయడం. పాండ్యన్ ఓ పక్కన హెలికాప్టర్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. భవిష్యత్ బీజేడీకి అతనే ఆశాజ్యోతి. ఇప్పుడు ఆ పాండ్యన్ కారణంగానే ఇది చెడింది. మీ పేరుతో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ ఇప్పుడు బీజేపీకి ఒకసారిస్తే తర్వాత మనకి స్కోప్ లేనట్టే ముంచేస్తుంది, ఎట్టి పరిస్థితిలో వద్దని చెప్పడంతో ఆగిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఇచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే శాంతం చతికిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. సింగిల్ 1-to-1 ఫైట్ నుంచి ట్రయాంగులర్ ఫైట్కి తీసుకొచ్చింది. ఈ ఇంపాక్ట్ ఎవరిని బలి చేస్తుంది, ఎవరిని ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.